నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. నేను మీ మురళీకృష్ణ. గత 2 రోజులుగా సింగర్ మంగ్లీపై 150 కోట్ల స్కామ్ జరిగిందనే ఒక ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ బాధితులు అంతా కలిసి కూడా సుబ్బు అనే ఒక హైకోర్టు అడ్వకేట్ను ఆశ్రయించడం జరిగింది. ఆ బాధితుల పక్షాన సుబ్బు అనే అడ్వకేటు కేసు ఫైల్ చేసి వాళ్ళ వైపు పోరాటం చేస్తున్నాడు. వాస్తవంగా ఆ జరిగిన స్కామ్ ఏంటి, ఎంతవరకు జరిగింది, దాంట్లో మంగ్లీ ప్రమేయం ఎంత, బాధితులు కోల్పోయిన అమౌంట్ ఎంత, ఇవన్నీ కూడా కేసు ఫైల్ చేసినటువంటి బాధితుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి అడ్వకేట్ సుబ్బుతో మాట్లాడి మనం వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్నాడు అన్న. నమస్తే. నమస్కారం. బాగున్నారన్న? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నా. మొట్టమొదటిగా 150 కోట్ల స్కామా లేదా 250 కోట్ల స్కామా? దాదాపు 300 కోట్ల పైనే ఉందండి. 300 ఈ కోట్లు. రోజు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అందులో ఒక జర్నలిస్ట్ తమ్ముడు కూడా నా దగ్గరికి వచ్చి, సార్ ఇది 1000 కోట్ల పైన స్కామ్ సార్, మా దగ్గరే దాదాపు ఒక 50 కోట్ల మంది ఉన్నారు, 50 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారని అన్నారు. నాకు తెలిసినంత వరకు నా దగ్గరకు వచ్చిన బాధితులకైతే 9.5 నుంచి 10.5 కోట్లు. అది నాకు ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత గత 2 నెలలుగా ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు బాధితులందరితో నేను ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళు ఎంతెంత కోల్పోయారు, ఎలా ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ మీడియాకి ఇచ్చిన తర్వాత ఏదైతే దేవరకొండ, ఆ నల్గొండ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళలో డాక్టర్లు ఉన్నారు, తర్వాత చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, తర్వాత ఇల్లు వాకిళ్ళు తాకట్టు పెట్టిన వాళ్ళు, ఇల్లులు అమ్మేసిన వాళ్ళు, బంగారం అమ్మేసిన వాళ్ళు కూడా, వీళ్ళందరూ కలిసి వాళ్ళు నాతో మీరు ఒక హైకోర్టు అడ్వకేట్ అయి ఉండి నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తున్నారు లేదా బాధితుల పక్షాన పోరాటం చేస్తూ బాధితులు తెలిపిన వివరాల ప్రకారమే మీరు ఒక సంఖ్య చెప్తున్నారు, అది 150 కోట్ల, 300 కోట్ల, 1000 కోట్ల అనేది. దీనికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అయితే మన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు కూడా ఇస్తా. ఎలా అంటే, ఒక వ్యక్తి 30 లక్షలు పెట్టిండు, ఒక వ్యక్తి 80 లక్షలు పెట్టిండు, ఒక వ్యక్తి 5 లక్షలు పెట్టిండు, 10 లక్షలు పెట్టిండు. మీకు చూపిస్తే మీరు నమ్మరు. ఎవరెవరో ఎన్నెన్ని లక్షలు పెట్టారో ఇక్కడ ఫోటో పేజ్తో సహా వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా ఉంటాయి. ఎవరెవరు ఎంతెంత లాస్ పోయారు, ఎవరెవరు ఎంతెంత కట్టారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళ ఊర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంటి, ఇట్లా చాలా ఉంది. మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు? దాదాపుగా ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన లెక్క 80 మంది ఉన్నారు. ఆ 80 మంది కలిపి 60 నుంచి 80 మంది ఉన్నారు. వాళ్ళంతా కలిపి దాదాపుగా 10.5 కోట్లు, 9.5 నుంచి 10.5 కోట్లు ఇచ్చారు. ఎవరైతే ఈ రమావత్తు మధు ప్రధాన నిందితులైనటువంటి రమావత్తు మధు ఎవడైతే ఉందో అతను ఏరియాలో వట్టిపల్లి తాండా, ఆ చుట్టుపక్కల తాండాలోళ్ళు నాకు ఫోన్ చేశారు. సర్దార్ అనే ఒక అతను, రామ్ అనే ఒక అతను, తర్వాత ఇంకొక భీమరావు అని ఒక ఆయన, వీళ్ళందరూ కలిసి ఫోన్ చేశారు. వాళ్ళందరూ కలిసి 80 మందిని కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళే 150 నుంచి 200 కోట్లు పెట్టారంట. సర్దార్ అనే వ్యక్తి. అసలు కంపెనీ ఏంటి, దాంట్లో ఏమి ఆశగా చూపెట్టి ఇన్వెస్ట్ చేయించుకున్నారు, దానికి మంగ్లీకి ఉన్న సంబంధం ఏంటి? అయితే కంపెనీ పేరేంటి, గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది స్టార్ట్ చేసింది రమావత్ మధు, వాళ్ళ బావ పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్. సో వీళ్ళందరూ కలిసి, వీళ్ళే కాదు, దీంట్లో ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ కూడా ఇందులో ఉండు, అతని పేరు కూడా నేను చెప్తా. సో అతను మధుకి బాగా క్లోజ్. మధు ఎవరు? రమావత్ మధు ఈ ప్రధాన నిందితుడు, ఈ ఇన్ని కోట్ల స్కామ్ చేయడానికి ప్రధాన నిందితుడైనటువంటి వ్యక్తి ఈ రమావత్ మధు. ఇతను మెయిన్ స్కామర్. సో ఇతని ద్వారా వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి చేసిన స్కామ్స్. ఎవరెవరు టీమ్? రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, తర్వాత మన తన పేరు మచ్చేందర్ అనే అతను, తర్వాత ఈ అసెంబ్లీకి సంబంధించిన ఒక ఆఫీసరు, తర్వాత ఇంకొక సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే సంబంధించినటువంటి ఉన్నత ఆఫీసర్ యొక్క భర్త. అతని పేర్లు కూడా చెప్తా, అంటే ఆధారాలు రావాల్సి ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటుగా సింగర్ మంగ్లీ తమ్ముడు ఈ గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ప్రధాన సూత్రధారి. దీంట్లో మంగ్లీకి ఏం సంబంధం? అయితే మంగ్లీ ఎందుకు సంబంధం ఇందులోకి వచ్చింది, తన పేరు ఇందులోకి ఎందుకు వచ్చింది, బాధితులందరూ ఎందుకు మంగ్లీ పేరు చెప్తున్నారంటే, ఈ ప్రధాన నిందితులైనటువంటి రమావత్ మధు మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లెని చేసుకుంటున్నా, మంగ్లీ వాళ్ళు నాకు దగ్గర బంధువులు అని చెప్పి వాళ్ళ తమ్ముడిని, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివాని కూడా తనతో పాటే ఉంచుకున్నాడు అన్నట్టు. అతను
రమావత్తు మధు మంగ్లీ వాళ్ళ తమ్ముడిని తనతో పాటు ఉంచుకోవడమే కాకుండా ప్రధానంగా తన ఆఫీస్కి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటిలో కూడా రమావత్తు మధు ఇతను రమావత్తు మధు ఈ ఎల్లో కలర్ షర్టు తన పక్కన ఉన్నది శివ చౌహాన్ మంగ్లీ తమ్ముడు. సో ఇక్కడ ఒక్క చోటే కాదు, మీరు చూసుకున్నట్లయితే ఇవి అన్ని వీడియోస్ ఇగోండి, బాధితులతో రమావత్తు మధు, వీళ్ళు బాధితులు, ఇతను మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్. సో మీరు పెట్టుబడులు పెట్టండి, మీరు పెట్టుబడులు దీంట్లో పెట్టండి అని చెప్పేసి బాధితుల దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు కూడా తీసుకోండి ఇతను. సో వీడు ప్రధాన నిందితుడు రమావత్తు మధు, బడి పక్కన సింగర్ మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్. సో వీళ్ళందరూ కలిసి వాళ్ళ చెల్లిని ఇస్తున్నానని చెప్పి ఇందులో పెట్టుబడి పెట్టండి బాగుంటుంది అని చెప్పి, ఇందులో మంగ్లీ గారి మెయిన్ పిల్లర్ అని చెప్పి రమావత్తు మధు ఈ బాధితులందరికీ కూడా చెప్పడం జరిగింది. మంగ్లీ ఎప్పుడైనా ఈ బాధితులకు కానీ లేదా వీళ్ళ చెల్లని ఇస్తున్నా అని చెప్పేసి అనే వ్యక్తి ద్వారా కానీ ఎప్పుడైనా నేనున్నాననే హామీ ఇచ్చిందా బాధితులకు? నేనున్నానని హామీ ఎవరికి ఇవ్వలేదు, ఆవిడ కలవలేదు. కానీ ఒకసారి వీళ్ళందరూ కలిసి డబ్బులు ఇవ్వడానికి మేము మంగ్లీ గారు ఉంటేనే ఇస్తానంటే మంగ్లీ గారు అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి ఈ రమావత్ మధు అనే అతను ఇతర హాల్లో కూర్చోబెట్టి అక్కడ డబ్బులు తీసుకుని, మంగ్లీ గారు వాళ్ళ రూమ్ పక్కనే ఉంది, ఆవిడ తర్వాత వస్తారని చెప్పి డబ్బులు తీసుకున్న తర్వాత ఆవిడ కల్పించకుండా వెళ్తుంటే, ఆవిడ బయటకు వస్తుంటే వేరే వాళ్ళు ఒక సెల్ఫీ ఇవ్వండి మేడం అంటే సెల్ఫీ ఇవ్వకుండా చేయడం పెట్టుకుందని చెప్పి బాధితులు చెప్పారు. అదేవిధంగా ఈ రమావత్ మధుతో మంగ్లీ అంటే అర్ధరాత్రి వాళ్ళతో పాటు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఎవడైతే రమావత్ మధు ఈ దోచుకున్న డబ్బులతో ఒక ప్యాలెస్ కడుతుండో ఆ ప్యాలెస్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ కడుతున్నాడు ప్యాలెస్? వాళ్ళ వట్టిపల్లి తాండాలోనే. ప్యాలెస్ మామూలు ప్యాలెస్ కాదు, అది మీకు ఇప్పుడే చూపిస్తా. ఎలాంటి ప్యాలెస్ అంటే దాదాపుగా 4 అంతస్తుల బిల్డింగ్ కడతాడు. ఆ 4 అంతస్తుల బిల్డింగ్ కూడా ఎలాంటిదంటే కళ్ళు చెదిరిపోయేంత. ఇది మంగ్లీ ప్రధాన నిందితుడు మధు. ఇదిగోండి ఈ ఫోటోలో ఇవ్వండి మంగ్లీ, ఈవిడ మంగ్లీ, ఈవిడ ప్రధాన నిందితుడు రమావత్తు మధు, వాళ్ళ చెల్లి ఇంద్రావతి చౌహాన్, తర్వాత వీళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన గ్రామస్తులు. అర్ధరాత్రి 3:30 గంటలకు వెళ్ళి, ఇది మధు కడుతున్నటువంటి ఇల్లు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కన్స్ట్రక్షన్లో ఉన్నది. సో వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడి చేసింది. సో వీళ్ళందరితో కూడా ఒక 7-8 మంది మెయిన్ మెంబర్స్తో మంగ్లీ గారు మాట్లాడారు, కానీ ఎటువంటి ఫోటోలు వీడియోలు తీసుకొనివ్వలేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ అపార్ట్మెంట్లోనే డబ్బులు కౌంటింగ్ జరిగింది. వాళ్ళందరూ కూడా డబ్బులు అందులోనే కౌంట్ చేస్తారు, అందులోనే నుంచే మాకు లాభాలు ఇస్తారు. అదే ఏదైతే ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పండి నాకు. చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఇస్తా అన్నారా, ప్లాట్లు ఇస్తా అన్నారా, లేకపోతే ల్యాండ్ ఇస్తా అన్నారా, లేదా షేర్ మార్కెట్లో పెట్టించారా? ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ ఎరగా చూపెట్టి వాళ్ళు వసూలు చేశారు? ఆ బాధితులకు ఎటువంటి ఉపయోగం లేకుండా, ఎటువంటి లాభాలు చేకూర్చకుండా వీళ్ళు మోసం చేశారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎలా వీళ్ళు చేశారు అంటే, గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక బోగస్ కంపెనీ స్టార్ట్ చేసి దాంట్లో మేము ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాం, దాంట్లో మేము గోల్డ్ మీద పెట్టుబడులు పెడుతున్నాం, దాంట్లో మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేస్తున్నాం, దాంట్లో మేము సిమెంట్ ఫ్యాక్టరీలో కొంటున్నాం, సిమెంట్ ఫ్యాక్టరీ ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తున్నాం, దాంట్లో మేము వెంచర్లు స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి దాంట్లో మీరు పెట్టుబడులు పెడితే వచ్చిన లాభాల్లో మీకు డబ్బులు ఇస్తాం. ఎప్పుడు లాభాలు వస్తాయని వీళ్ళు అడిగితే లాభాలు కొంత టైం పడుతుంది, ఈ లాభాలు వచ్చే టైంకి మీకు అధిక వడ్డీ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళకి దాదాపుగా కొంతమందికి 3-4 నెలలు, 5-6 నెలలు, 7-8 నెలలు కూడా వడ్డీ ఇచ్చిండు. అట్లా వాళ్ళు నమ్మి వాళ్ళు మన ఠాగూర్ సినిమాలో లాగా మీరు ఒకరికి సహాయం చేయండి, వాళ్ళు ముగ్గురికి సహాయం నా స్టాలిన్ ఏదో సినిమాలో అట్లా వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటే ఇందులో జాయిన్ చేయించండి, మీకు 10 లక్షలు కడితే గోవా ట్రిప్, 30 లక్షలు కడితే థాయిలాండ్ ట్రిప్, ₹1,00,00,000 కట్టిన వాళ్ళకే ఇక మిగతా ట్రిప్పులు అని చెప్పేసి ఆశ చూపించి దాదాపు 30-40 ఒక వట్టిపల్లి తాండా ఆ చుట్టుపక్కల తాండాలో వాళ్ళే తాండా ప్రజలే దాదాపుగా 8 కోట్లు కట్టినాయని ఉండు. ఈ మత్స్యేంద్ర అనే ఈ ఫ్రాడ్ స్కామర్ కూడా ఇందులో ఉండో, వాడు దాదాపుగా 5 కోట్లు కట్టి వాడి దగ్గర నుంచి వసూలు చేసుకుంటూ ఇప్పుడు ఈ ప్రధాన నిందితుడు మధు ఆ మత్స్యేంద్ర అని చెప్పేసి హైదరాబాద్లో నుండి ఆ మత్స్యేంద్ర అనే వాడి దగ్గరే ఉండని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధితులందరూ మాట్లాడతారు. ఆ మత్స్యేంద్ర అనేటోడు నన్ను డైరెక్ట్గా ఫోన్లో కూడా బెదిరించిండు. మిమ్మల్ని? నన్ను. ఏమని అంటే ఇక బూతులతో
నిన్ను ఏం చేయాలంటే అది చేస్తాను, ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఉమ్. సో ఇట్లా రకరకాలుగా వీళ్ళందరూ కూడా అంటే ఆశావాహులది ఎలా ఉంటుందండి, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దాంట్లో రకరకాల బిజినెస్లు చేస్తున్నారు. సో దాంట్లో మీకు డబ్బులు ఇస్తామని అంటున్నారు అని చెప్పేసరికి వీళ్ళందరూ ఏంటంటే పొలం అంటూ ఆశపడి ఆశాజీవులు కాబట్టి పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చేంత వరకు వడ్డీ ఇస్తానన్నారు అనేసరికి వాళ్ళ చుట్టాలని అట్లా చాలా వరకు విస్తరించి ఇక్కడ నుంచి తెలంగాణలో స్టార్ట్ అయిన ఈ స్కామ్ ఆంధ్ర వెళ్ళి ఆంధ్ర నుంచి కర్ణాటకకి వెళ్ళింది. ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం, మీ ఆరోపణ ప్రకారం మంగ్లీని ఆరోపణలు కాదండి, నిజాలు. నేను అనేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ వాస్తవాలే అనుకుందాం కాసేపు. అనుకుందాం కదండి, మీకు ఎన్నో ప్రూఫ్స్ ఇచ్చి చూపిస్తాను. నేనేమంటున్నాను, నేనేమంటానంటే ఫస్ట్ మీరు ఇది ఆరోపణ అని చెప్పేసి మీరు ఆరోపిస్తారు. నేను అనేది స్కామ్ ఆరోపణ అని అనట్లేదు. నేను ఆరోపణ అనే పదం ఎందుకు వాడుతున్నా, దేని గురించి వాడుతున్నా అంటే మంగ్లీకి ప్రత్యక్షంగా సంబంధం ఉంది అనేది ఆరోపణ కదా. దాంట్లో ఆమె ప్రత్యక్షంగా మాట్లాడింది కానీ, లీగల్గా ఆమె డాక్యుమెంట్స్ ద్వారా సైన్ చేసింది కానీ, లేకపోతే మంగ్లీ ప్రత్యక్షంగా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పింది కానీ, ఎక్కడ ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి కదా, మేము అదే చెప్తున్నాం కదా. మంగ్లీ వాళ్ళు ఫ్లాట్కి తీసుకెళ్తే మంగ్లీ డైరెక్ట్ బాధితులతో మాట్లాడింది, సెల్ఫీలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. 2-3 సార్లు మంగ్లీ వాళ్ళ ఫ్లాట్లోనే వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్నారు. వీళ్ళందరూ కూడా డబ్బులంతా కూడా భరత్ చౌహాన్, పాల్దీ చౌహాన్ దగ్గర తీసుకొస్తే మధుగాడు కట్టలు లెక్క పెట్టుకోకుండా ఇది కోట్లు తీసుకొచ్చి కొమ్మరిస్తూ ఉంటే అవి లెక్క పెట్టడానికి ఇబ్బంది అయ్యి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 24 కేజీలు అయితే 1 కోటి రూపాయలు అని చేస్తూ బయట పక్కన 20 కేజీల చొప్పున తూచేవాళ్ళంట. ఇదంతా కూడా ఇగోండి, ఇవన్నీ కూడా అదే కాదు, ఇదిగోండి కట్టలు. ఇంకా ఎన్ని ఆధారాలు వీళ్ళు బాధితులు సేకరించినప్పుడు ఆరోపణలన్నీ ఎలా అంటారు? ఆరోపణలు అయితే మంగ్లీ గత 2 నెలల నుంచి ఈ వివాదం రాచుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద దాదాపుగా చాలా పోలీస్ స్టేషన్లో చాలా కోర్టులలో కేసులే. ఎందుకు వివరణ ఇవ్వట్లేదు? ఎందుకు ఎక్కడ దీని గురించి స్పందించట్లేదు? మీతోనే ఏమన్నా మాట్లాడే ప్రయత్నం నాతో మాట్లాడింది, నాతో వాళ్ళ అడ్వకేట్ ద్వారా నాతో ఆర్బిట్రేషన్ చేయించింది డైరెక్టర్ వేణు ఉడుగుల గారు, తర్వాత పూజారి నాగేశ్వరరావు గారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు, నేను, మంగ్లీ, ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి, మంగ్లీ డ్రైవర్ అందరూ కలిసి వాళ్ళ పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీస్ పంజాగుట్టలో కూర్చొని నేను బాధితులను తీసుకెళ్ళి దాదాపు 4 గంటలు సుదీర్ఘ చర్చలు జరిగినాయి. ఏమన్నారు? నాకు ఆడెవడో తెలియదు సార్, ఆడెవడో నాకేం తెలుసు, నన్ను సెల్ఫీ అడిగి తీసుకోండేమో. సెల్ఫీ అడిగి తీసుకుంటే అర్ధరాత్రి వాళ్ళ ఇంటికాడ నువ్వేం చేస్తాను? నీ తమ్ముడు ఏదో పార్టీకి ఇన్వైట్ చేస్తే వెళ్ళిండనంటే, పార్టీకి ఇన్వైట్ చేస్తే వెళ్తే మరి మీ తమ్ముడు వాళ్ళతో ఎందుకు, అతనితోనే ఎందుకుండు? బాధితులతో ఎలా తిరిగిండు? బాధితులు ఒక బాధితుడి దగ్గర నుంచి 30 లక్షలు ఎలా తీసుకుండు అంటే, తెలియదు సార్, మా దగ్గరికి ఎంతోమంది వచ్చి కలిసి వెళ్తుంటారు. అయితే సరే ఓకే, మీకెవరో తెలియదు కదా, అయితే మీరు మాతో పాటు వచ్చి బాధితుల తరపున నిలబడండి. మీ పేరు చెప్పుకొని డబ్బులు దందా చేస్తాను, వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టనంటే నేను పెట్టను అంది. మరి బాధితుల తరపున నించోండి అంటే ఇవన్నీ నేను పెట్టుకోనండి, నాకు ఇబ్బంది అయిద్దండి. అదేంటి మరి? అలాంటప్పుడు మీ స్కామ్ మీ హస్తం లేకుండా, ఇప్పుడు ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతుందని మన ఇండియాలో తెలిసినప్పుడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడో మంగ్లీ అనేది మంగ్లీకి తెలీదా కదా? వాళ్ళ తమ్ముడు ఎవరితో డైరెక్ట్గా ఈ ప్రధాన నిందితుడు రమావత్ మధు, పాల్దీ భరత్ చౌహాన్, పాల్దీ శైలజ చౌహాన్తో పాటుగా అసెంబ్లీ ఆఫీసర్ కూడా, అసెంబ్లీలో పనిచేసే ఒక ఆఫీసర్ కూడా ఇందులో ప్రధానంగా ఉండు. అతను ఇప్పుడు ఒక 2 కోట్లు పెట్టి ఇల్లు కూడా కడుతుండు. ఆడు ఈ వీళ్ళకి బినామీ. సో వీళ్ళంతా కూడా ఇది ఇక్కడే కాదు, ఈ డబ్బులు కోట్లలో వాళ్ళ అకౌంట్లోకి వచ్చి పట్టడంతో ఇది సిబిసిఐడి ఏసీబీకి కూడా అక్కడికి వెళ్ళడం అయింది, అక్కడ కేసు అయింది. వీళ్ళ ఆస్తులు అక్కడ కోర్టులు, బ్యాంకులు ఆ కోర్టులని ఫ్రీజ్ అయినాయి, వాళ్ళ మీద కేసులు అయితే హైకోర్టు నుంచి బెయిల్ కూడా తీసుకొని ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు పరారైపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు బాధితులకు ఎవరికి తెలీదు. మొన్న రీసెంట్గా ఈ ఇంటర్వ్యూలు బయటకు వచ్చిన తర్వాత వట్టిపల్లి తాండా, చుట్టుపక్కల తాండాలందరూ కూడా ఈ రమావత్ మధుని, పాల్దీ భరత్ చౌహాన్, పాల్దీ శైలజ చౌహాన్ పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఊర్లో చెట్టుకి కట్టేసి మరి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి కాగితాలు కూడా రాపించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ పాల్దీ భరత్ చౌహాన్ అనే వాళ్ళ నాన్న ఒక ఏఎస్ఐ, ఏది మన మెదక్లు రూప్ సింగ్ అతని పేరు, ఒక ఏఎస్ఐ. సో అతన్ని చాలామంది వివరణ అడిగితే మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళని అడుక్కోండి, ఆడితో మాట్లాడుకోండి అని చెప్పి బాధితులతో చాలా దురుసుగా కూడా ప్రవర్తించారంట. సో ఇలా నాట్ ఓన్లీ ఇక్కడ జరిగిన స్కామ్ కాదు, ఇది దాదాపుగా 3 స్టేట్స్లో జరిగిన స్కాము. దీంట్లో బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు అయిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు చాలా వేలల్లో ఉన్నారు. దాదాపుగా నాకు ఒట్టిపల్లి తాండా నుంచి సర్దార్ ఫోన్ చేసి, తర్వాత రామ్ అనే అతను ఫోన్ చేసి, తర్వాత భీమ్రావ్ అనే ఆయన ఫోన్ చేసి వీళ్ళు చెప్పిన లెక్క దాదాపు 150 కోట్లు
150 నుంచి 200 కోట్లు. మరి ఇంత స్కామ్ జరుగుతున్నప్పుడు ఐటీ కానీ సిబిఐ కానీ ఏసీబీ ఐటీనే కానీ ఐటీ ఫైల్ చేసింది, కేసు ఫైల్ ఇవన్నీ చేసి బాధితుల పక్షాన నిలవాలి కదా, ప్రభుత్వం కూడా స్పందించాలి కదా. సిసిఎస్ లో కేసు అయిందండి. సిసిఎస్ లో కేసు అయింది. తర్వాత సిబిసిఐడి వాళ్ళు ఎంటర్ అయ్యి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని వాళ్ళ అకౌంట్లో ఫ్రీజ్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేశారు, వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ఇవన్నీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మంగ్లీ మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ వీళ్ళ మీద కేసులు అయినాయా? మంగ్లీ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద చాలా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టించినాం, కొన్ని చోట్ల ప్రైవేట్ కంప్లైంట్లు వేసినాం, ఎఫ్ఐఆర్లు చేయకపోతే కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్లు అయినాయి. చాలా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నేను కూడా నన్ను బెదిరించిన కేసులో చంపేస్తాను డబ్బులు ఏమన్నారు? మంగ్లీ మీకు ఫోన్ చేసి బెదిరించారు డైరెక్ట్ గా లైవ్ లో. పూజారి నాగేశ్వర గారి ఆఫీస్, నేను అదే చెప్తున్నా కదా, డైరెక్టర్ వేణు ఉడుగులా గారు ఉన్నారు, సురేష్ బొబ్బిలి ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్, హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు ఉన్నారు, నేనున్నా, బాధితులు ఉన్నారు. ఐ విట్నెస్ ముందే నన్ను బెదిరించారు. ఏమని? అంటే ఆవిడ కొట్టడానికి వచ్చింది, బూతులు తిట్టింది, తర్వాత ఈ కేసు ఎట్లా వాపస్ తీసుకోవో చూస్తా, నీ సంగతి చూస్తాను నన్ను బెదిరించింది. నేను అన్న నీలాంటి వాళ్ళు 100 మందిని చూసి ఎట్లా అని చెప్పి నా తరపున అడ్వకేట్ సమాజం నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి అన్నా. కానీ ఆవిడకి అడ్వకేట్లన్నా గౌరవం లేదు, పోలీసులన్నా గౌరవం లేదు. మీలాంటి వాళ్ళని 100 మందిని 100 రోజుల్లో కొనగలను ఎట్లా? ఎంత అంటే అహంకారపూరితమైనటువంటి మాటలు ఇలాంటివన్నీ చేయడం జరిగింది. బాధితులు కూడా దానికి సాక్ష్యం, దాదాపుగా 12 మంది 18 మంది బాధితులు తీసుకుని వెళ్ళి ఆ రోజు. సో చివరికి అది ఏది తేలలేదు. ఆడెవడో నాకు తెలియదు అంటుంది, మరి కేసు పెట్టంటే కేసు పెట్టనంటుంది. కేసు మరి ఆ బాధితుల తరపున నిలబడంటే బాధితుల తరపున కూడా నిలబడినా. ఈ రోజు మీరు పంజాగుట్టలో వేణుడుగుల దర్శకుడి మీద కూడా కేసు పెట్టినట్టు లేదండి, వైరల్ అవుతుంది. అది తప్పు అంటే న్యూస్ తప్పుగా వెళ్తుంది. డైరెక్టర్ వేణు ఉడుగులా గారు ఆర్బిట్రేషన్ లో ఒక భాగంగా నాకు ఫోన్ చేశారు, అంతేగాని తన పైన ఏ కేసు పెట్టలేదండి. అతని పైన ఏ కేసు పెట్టలేదు. ఆయన ఆర్బిట్రేషన్ చేయడానికి వచ్చారు. ఆర్బిట్రేషన్ అతను నాకు మంచి ఫ్రెండ్, వేణుగుడుగులా గారు నాకు మంచి ఫ్రెండ్. ఈజ్ సచ్ ఏ గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడు మంగ్లీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు, బాధితులు ఏమంటున్నారు? బాధితులు వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలా అంటున్నారండి. బాధితులు ఇప్పుడు బాధితులు నష్టపోయినోడు ఎవడైనా సరే ఏమనుకుంటాడు, నా డబ్బులు నాకు వస్తే చాలు అనుకుంటున్నాడు. నేను ఇప్పటికీ కూడా మంగ్లీ గారిని, తర్వాత భరత్ చౌహాన్ని, శైలజ చౌహాన్ని, రమావత్ మధు నేను ఒకటే కోరుతున్నా, డబ్బులు ఇచ్చేసేయండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి, పిలిచి సెటిల్మెంట్ చేసేయండి, కేసులన్నీ వాపస్ తీసుకున్నాం. డైరెక్ట్గా బహిరంగంగా చెప్తున్నాను, ఆర్బిట్రేషన్ ఇస్ ద బెస్ట్ వే. రాజీ మార్గమే రాజమార్గం. సో అదాలత్ చేసుకుందాం రండి. వెళ్ళి మీ అందరు కేసులు అయ్యి మీరందరు జీవితాలంతా జైల్లో మగ్గిపోయే కంటే అది మా ఉద్దేశం. అది వాళ్ళ బాధితుల డబ్బులు బాధితులకు ఇచ్చేస్తే చాలు. అసలు ఈ కేసు వదిలేయమని మీకు వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే చూద్దామని అటువంటి రాయబారాలు జరిగినాయి కదా, అదే చెప్తున్నా కదండి. కేసు వదిలేయండి, కేసుల నుంచి మా పేర్లు తీసేయండి, మీరు చేసిన ఇంటర్వ్యూలన్నీ డిలీట్ చేయించండి అని చెప్పేసి దానికి కూడా వాళ్ళ అడ్వకేట్ సార్ ద్వారా నాకు ఆఫర్ చేసింది. ఏం చేశాను? డబ్బులు ఆఫర్ చేశాను. ఎంత? సమ్ అమౌంట్, పెద్ద అమౌంట్ ఆఫర్ చేస్తే లేదు దాన్ని నేను తర్వాత చెప్తా. సమ్ అమౌంట్ ఆఫర్ చేస్తే దాన్ని నేను రిజెక్ట్ చేశా. అది వాళ్ళు ఇంకా ఒత్తిడి పెడుతుంటే ఇది నాకు సంబంధించిన కేసు కాదు, ఈ కేసు తీసుకొచ్చిన వాళ్ళు కావాలంటే మీరు సముదాయించుకోండి, ఒకవేళ వాళ్ళకి మీకు ఓకే అయితే నాకే ఉంది అని చెప్పేసి కూడా నేను చెప్పా. సో దీంట్లో అన్ని రకాలు జరిగినాయి. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించింది, ఒక ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే తండ్రి పేరు చెప్పి బెదిరించింది. నువ్వు నన్ను టచ్ చేస్తే ఆయన టచ్ చేసినట్టే అని మాట్లాడింది. సెంట్రల్ మినిస్టర్ పేరు. వాళ్ళు ఎందుకుంటారండి ఇలాంటి చిల్లర కేసులలో? ఏంటంటే మంగ్లీ టచ్ చేస్తే సెంట్రల్ మినిస్టర్ టచ్ చేసినట్టే, అంటే నాకు ఆయన సపోర్ట్ ఉంది ఇప్పుడు డైరెక్ట్ గా నాతో మాట్లాడింది. నేను ఆయనతో మీ గురించి చెప్తే మీరు ఎవరో తెలియదు అన్నారే, మీరు జూనియర్ అడ్వకేటా, మీరు జూనియర్ అడ్వకేటా, మీరు ఎంత చిన్న అడ్వకేటా, ఎట్లా మాట్లాడారు. సో చాలా బాగా అనిపించింది. ఓకే, ఆ అహంకారం అలా ఉంది అనుకున్నాం. అది పాపం ఒక రోజు పండుతుంది, ఈ రోజు వండింది. అదే తర్వాత దాదాపుగా బాధితులందరినీ కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్లు, వాళ్ళు ఎవరి పేరు చెప్తే డబ్బులు కట్టారు, ఎవరెవరు ఎంతెంత కట్టారు, ఎక్కడ కట్టారు, ఫోన్పే ద్వారా ఎంత, గూగుల్ పే ద్వారా ఎంత, అవన్నీ లెక్కలు రాసి ఉన్నాయి. ఇప్పుడు మీ మీద కూడా కేసు ఫైల్ అయింది నార్సింగ్ లో. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలోనే నార్సింగ్ లో ఎఫ్ఐఆర్ బెదిరించిందని, అవమానకరంగా మాట్లాడిండు, మా కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి. ఏమండి ఇప్పుడు
ఫ్రాడ్లు చేసి స్కాములు చేసి వాళ్ళందరూ కూడా మానసికంగా వేధిస్తారంటే అది ఎంత అవన్నీ ఫ్రాడ్, అదన్నీ కూడా బుల్షిట్ థింగ్స్ అండి. ఇది అసలు అవి ఏమాత్రం ఆధారాలు నిరాధారమైనవి. అవి నిలబడవు కూడా. ఒకవేళ అలా జరిగినా సరే అది మంగ్లీ మెడకే జుట్టుకుంటుంది. ఎందుకంటే ఆధారాలు చూపించాలి. చూపించకపోతే ఒక అడ్వకేట్గా నా ప్రతాపం ఏంటో హైకోర్టులో చూసుకుంటారు. ఇప్పుడు మంగ్లీ మీతో సంభాషించినటువంటి అంటే మాట్లాడినటువంటి రికార్డ్స్ ఏదైనా అంటే ఉన్నాయా? ఆవిడ ఎప్పుడు ఫోన్ చేసినా సరే నాతో వాట్సాప్ ఆడియో కాలే మాట్లాడేది. పూజారి నాగేశ్వర గారు కూడా నాతో ఎప్పుడు వాట్సాప్ ఆడియో కాలే మాట్లాడతారు. ఒక వేణు ఉడుగుల గారే డైరెక్ట్ గా తన వైపు అడ్వకేట్ పూజారి నాగేశ్వర తనేమంటున్నారు? ఆయన చాలా పూజారి నాగేశ్వర ఈజ్ ఎ గుడ్ గై సార్, చాలా మంచివాళ్ళు. ఎందుకంటే నాకు ఆయన పర్సనల్ గా తెలుసు. కాకపోతే దాంట్లో ఒకంత నాకు తెలియకోకుండా ఆయన ఏమన్నా రాజకీయం చేస్తుండొచ్చేమో, కానీ పర్సనల్ గా పూజారి నాగేశ్వరరావు గారు నాకు బాగా పరిచయం. ఆయన వాదన ఏంటి? తన క్లయింట్ మంగ్లీ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ అడ్వకేట్ బాధ్యత ఏంటి? క్లయింట్ ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ బయటకి అంటే ప్రెస్కి కానీ ప్రజలకి కానీ కోర్టుకి కానీ తెలియజేయటం మా బాధ్యత ఆన్ బిహాఫ్ ఆఫ్. సో కాబట్టి ఆవిడ ఏది చెప్తే పూజారి నాగేశ్వరరావు గారికి అదే చెప్తారు. కానీ పూజారి నాగేశ్వరరావు గారు పర్సనల్గా నాతో చెప్పింది కూడా ఏంటంటే ఇందులో స్కామ్ జరిగింది సుబ్బు, ఇందులో ఎవడు పాత్ర ఉంది అంటే బయట జరిగింది, ఆఫ్లైన్లో జరిగింది. సో ఎవడు బయటపడితే మనం ఏదైనా చేయొచ్చు కానీ బయటపడట్లేదు అని చెప్పి పూజారి నాగేశ్వరరావు గారు అన్నారు, వేణు ఉడుగుల గారు కూడా అన్నారు. అసలు ఎవరు ఊహించింది అంటే మంగ్లీ అంటే జనరల్ గా తన ప్రస్థానం కూడా ఒక యాంకర్ గా మంగ్లీ మీరు అట్లా అనుకుంటున్నారు కానీ ఈజ్ ఏ వెరీ ఆరగెంట్, ఈజ్ వెరీ అగ్రెసివ్. మీరు చూస్తే తన బ్యాక్గ్రౌండ్ లో కూడా అన్ని డ్రగ్స్ కేసులు ఉన్నాయి, బర్త్డే పార్టీ కేసులు ఉన్నాయి, బూత్ పాటల కేసులు ఉన్నాయి, తర్వాత అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే ఒకళ్ళు కేసు వేసిన కేసు ఉంది, తర్వాత నేను వేసిన కేసులు ఉన్నాయి, ఇట్లా చాలా మంది వేసిన కేసులు ఉన్నాయి. ఆవిడ వెనక చూసుకున్నట్లయితే ఆవిడ ప్రస్థానం మహాంత గొప్పదేం కాదు, అంతా కూడా భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తన బ్యాక్గ్రౌండ్ అంతా మనం చూస్తే తెలిసిపోతుంది. మీరు ప్రత్యక్షంగా బాధితుల వైపు ఉండి పోరాటం చేసి వాళ్ళకి న్యాయం కల్పించాలని పోరాటం చేస్తున్నారా, లేదా దీని వెనుక కూడా ఏదైనా రాజకీయ కోణం లేదా రాజకీయ కుట్ర మీ వెనుక ఇంకెవరైనా ఉండి నడిపిస్తున్నారా? ఇక అది మీరే ఏదైనా ఊహించి చెప్తే దాన్ని కాదు అంటే సమాజంలో ఏమండి బాధితుల తరపున నిలబడ్డం కాబట్టి కోర్టుల వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి, ఇది రాజకీయ కోణం అయితే రాజకీయ రంగు పులిమి చేస్తారు కదా. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా అలా చేయడు. మీరు నేను నా మొదటి నుంచి కూడా నా 9 ఏళ్ల కెరీర్లో మీరు చూస్తే నేను ఉచిత న్యాయ సలహా కేంద్రం ద్వారా, తర్వాత సమాచారాల ద్వారా ఇట్లా చాలా ఫ్రీ కేసులు రూపా కూడా తీసుకుని వృత్తిలోకి వచ్చి ఎన్ని రోజులు అయింది? నేను 9 సంవత్సరాలు అయిపోయింది. 9 years బార్ కౌన్సిల్ లో నమోదు చేసుకుని బార్ కౌన్సిల్ నమోదు చేసుకోకపోతే అడ్వకేట్ చేసుకుని 9 years నా సర్వీస్ 9 years. నా బార్ 2017 నుంచి నేను అడ్వకేట్ గా హైకోర్టు. సో నేనేమంటానంటే ఎప్పుడు కూడా మేము బాధితులకు న్యాయం చేయాలి. అడ్వకేట్ సుబ్బుకు ఒక మార్క్ ఉంది, పేదల పక్షాన ఉంటాడు, పేదల లాయరు. మీరు చూస్తే చాలా నా మీద పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద BBC లాంటిది, హిందూ, ఎన్నో పెద్ద పెద్ద గొప్ప ఛానల్ నా గురించి. పర్లేదు, ఇప్పుడు ఇక ముందు ఈ ఇష్యూ పైన లేదా ఈ స్కామ్ పైన మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? బాధితులు మీతో ఏమంటున్నారు? బాధితులు వాళ్ళు డబ్బులు ఇవ్వమని అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే అందరు బాధితులతో కలిపి అన్ని పోలీస్ స్టేషన్లలో వాళ్ళ పోలీస్ స్టేషన్ ఏరియాస్లో కంప్లైంట్లు ఇప్పించాం. సో వాళ్ళందరూ కూడా ఆ కంప్లైంట్లు కొన్ని ఎఫ్ఐఆర్ అని, కొన్ని ఎఫ్ఐఆర్ కాలేదు. ఎఫ్ఐఆర్ కానీ అన్ని కూడా తెలంగాణ హైకోర్టులో ఉన్నవాళ్ళు తెలంగాణ హైకోర్టులో, ఆంధ్ర హైకోర్టులో ఉన్నవాళ్ళు ఆంధ్ర హైకోర్టులో వేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఇంప్లిమెంట్ చేపిస్తారు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ప్రామిసరీ నోట్లు ఉన్నాయో, ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ జిల్లాలలో సివిల్ సూట్లు. దీంట్లో బాధితులు ఎవరైనా మీకు ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఒక నెంబర్ ఇవ్వండి, లైవ్ లో మనం కాల్ చేద్దాం. ఒక్క నిమిషం మీకు ఇస్తున్నా. ఒకళ్ళు ఇమ్మంటారా? 10-15 మంది ఉన్నారు. పర్లేదు, ఎవరైనా ఒకరు ఇవ్వండి. ఇప్పుడు వేస్తానండి, లైన్ లోనే ఉండండి. వీళ్ళందరినీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు పెట్టమన్నా, సో ఆ పనిలో ఉండొచ్చు. వాళ్ళని ఇప్పుడు కాల్ చేస్తారు, వాళ్ళని లైవ్ లో తీసుకుని. ఇంకెవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఎవరైనా వాళ్ళ నెంబర్ సేవ్ లేవు నా దగ్గర. అందరు కలిసి గ్రూప్ కాల్స్. హలో మంగ్లీ గారా? హలో మంగ్లీ గారా? హలో, నేను మురళీకృష్ణ అండి, నా పేరు సిగ్నేచర్ స్టూడియో యాంకర్. హలో సార్, నా పేరు మురళీకృష్ణ, నేను సిగ్నేచర్ స్టూడియో యాంకర్. మంగ్లీ గారు ఉన్నారా? లేదండి, ఈవెంట్ జరుగుతుందా? చెప్పండి. ఈరోజు షో ఉంది, ఈరోజు కాలేజ్ షో. ఓకే. ఏం లేదు, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇది ఒకటి వైరల్ అవుతుంది కదా, ఇది స్కామ్ జరిగిందని చెప్పేసి. హలో, ఫేక్ న్యూస్ అంటే అంత కావాలన్నా చేస్తున్నారు. దానికి సంబంధించి రేపన్నా ఎల్లుండన్నా కొంచెం చూసి మాట్లాడతాం. మీరండి? మీరు
నేను తన బ్రదరే మాట్లాడుతున్నా, శివ చౌహాన్. శివ చౌహాన్. ఓకే. అంటే ఇప్పుడు ఈ స్కామ్ 150 కోట్ల స్కాము, 300 కోట్ల స్కామ్ ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, ఇప్పుడు ఈ అడ్వకేట్ సుబ్బు మీ మీద చేస్తున్న ఆరోపణలు కానీ, బాధితులు చేస్తున్న ఆరోపణలు కానీ, ఇవన్నీ అబద్ధం అంటారా? అవన్నీ అబద్ధాలండి. అంటే ఎట్లా బాధితులే వచ్చి స్వయంగా వాళ్ళు ఆధారాలతో సహా చూపెట్టి లైవ్ లో చూపించి ఆధారాలు చూపించామని చెప్పండి సార్. ఊరికి ఎట్లా మాట్లాడినాం, ఇట్లా మాట్లాడినాం, బెదిరించినాం అని చెప్పేసి ఏమన్నా ఒక్క వాయిస్ మెసేజ్, ఒక్క వీడియో, ఒక్క వీడియోలో అయినా నన్నైనా మా అక్కనైనా ఒక సిగ్నేచర్ అయినా, లేదంటే వీళ్ళు ఇంత బెదిరించారు లంజా కొడక అంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఒక్క మెసేజ్, ఒక కనీసం మెసేజ్ అయినా, కనీసం వాయిస్ రికార్డ్ అయినా, వాట్సాప్ కాల్ చేసినా కూడా ఇంకో మొబైల్ తో వీడియో తీయచ్చు ఆర్ రికార్డ్ కూడా చేయొచ్చు. అలాంటి ఒక్క మెసేజ్ అయినా సరే. ఇప్పుడు మీరు బాధితులను కానీ అడ్వకేట్ని కానీ బెదిరించలేదు అనుకుందాం కాసేపు, ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఏదైతే గోకుల్ నందన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టి దాని ద్వారా ఈ మైక్రో ఫైనాన్స్ ఇవన్నీ చేశారు కదా. హలో, అవన్నీ మాకు సంబంధం లేదండి. మీకు సంబంధం లేదా? అవన్నీ మాకు సంబంధం లేదు. ఈ కంపెనీ ఎవరిది? చెప్తున్నాం కదా, ఈ కంపెనీ ఎవరిది? ఈ కంపెనీ ఎవరిదో కూడా మాకు తెలియదు. ఈ కంపెనీ గురించి మాకు అప్రోచ్ అయింది కూడా లేదు. అన్ని విషయాలు మేము స్పష్టంగా రేపు లేదా ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ బాధితులంతా కూడా మీకు ఏం డబ్బులు ఇవ్వలేదా? లేదండి, మాకు సంబంధమే లేదు. అవన్నీ ఏవైతే ఉన్నాయో సాక్ష్యాలతో ఏమన్నా ఉంటే బయట పెట్టమని చెప్పండి. మేము ఏదైనా కూడా నేను ముందుకుంటానని చెప్పేసి నేను వస్తాను. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు ఈ ఫోటోలన్నీ చూపిస్తున్నాడు కదా మీ ఆఫీస్లో, మీరు ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కానీ బాధితులు వచ్చి మీతో మాట్లాడడం కానీ, లేకపోతే ఆ డబ్బులు మీరు కౌంట్ చేయడం కానీ, అవన్నీ వీడియోలు ఉన్నాయి కదా. ఆ వీడియోస్ అవి ఏమున్నాయో ఆ ఎక్స్ప్లెనేషన్ నేను చూసుకుంటానండి. అవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, సంస్థలు ఉన్నాయి, అవన్నీ అవి చూసుకోవాలి. ఈయన డైరెక్ట్ గా మీడియా దగ్గరకు వచ్చి ఈయన ఏదో ఫేమ్ అవ్వడానికో దేనికో చేస్తున్నాడు. లేనిపోని మాటలతోని లేనిపోని కల్పితాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు వీళ్ళంతా. సరే, ఆయన ఇప్పుడు అడ్వకేట్ అంటే ఫేమ్ అవ్వడానికి, నేమ్ రావడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుకుందాం మీ యాంగిల్లో. మరి బాధితులు వచ్చి బయటకు వచ్చి మేము డబ్బులు ఇచ్చిన దగ్గర ఏమున్నాయి, ప్రూఫ్స్ ఏమున్నాయో బయట పెట్టామని చెప్పండి. వాళ్ళతో నేను మాట్లాడిండేటి ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు నన్ను కలిసి ఈ పలానా ఈ కంపెనీలో మీరు ఉన్నారా అని చెప్పేసి ఏమన్నా అడిగిండే వచ్చి ఏదన్నా ఇలాంటివి ఉన్నాయా? ఇప్పుడు నేను సెలబ్రిటీ, యాజ్ ఎ సెలబ్రిటీ ఫ్యామిలీలో సెలబ్రిటీ బ్రదర్ గా నాతో వందలాది మంది కలుస్తూ ఉంటారు. ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ కావచ్చు, అలాంటివి వందలాది మంది కలుస్తూ ఉంటారు. మాకంటూ కొన్ని ఇల్లులు ఉంటాయి, వాటి గురించి కావచ్చు, ఏదైనా ఒక బిజినెస్ పర్పస్ ఏమీ లేవు మాకు. బిజినెస్ అనేటివే లేవు. ఇప్పుడు బిజినెస్ లేకుండా ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మంగ్లీ గారితో పాటు చాలా మంది సింగర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. వారు ఎవరిపైన ఈ ఆరోపణలు రాంది కేవలం మంగ్లీ పైన ఇచ్చేసి, ఆమె బంజారా బిడ్డ, ఆమె గిరిజన బిడ్డ, ఆమె పైన వస్తే ఎవరు ఏం చేసుకోలేరు కదా, మనం హైప్ అవ్వచ్చు కదా, ఆమె ఎదిగిన ఫేమ్ ని మనం వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే చాలా మంది వస్తారు. ఎందుకు ఆమెకే వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ గిరిజన బిడ్డ, ఎవరు సపోర్ట్ లేరు, రారు అన్న ఉద్దేశంతోనే అలా చేస్తున్నారు. మాకు ఎందుకండి ఇవన్నీ చిన్న 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 పల్లెటూరులో నుంచి ఎంతో వాల్యూస్ కలిగిన మా అమ్మ నాన్నలకి 12 years తర్వాత పుట్టి ఎంతో వాల్యూ, ఎంతో ప్రేమగా మేము కుటుంబం మాత్రమే కలిసి ఉంటాం. ఎవరితోనూ కలవము, ఏ మీటింగ్స్ కి మేము పోము. ఓన్లీ కమర్షియల్, ఏదైతే తను ఈవెంట్స్ చేస్తుందో, ఏదైతే బ్యాండ్ ఉందో దాని గురించి కమర్షియల్ మాత్రమే మాట్లాడుకుంటూ ముందుకెళ్తుంది తప్ప, తను ఎదగడానికి ముందుకు అడుగులు వేస్తుంది తప్ప, ఇలాంటివన్నీ వచ్చినా కూడా తను అయితే సమాధానం చెప్పదు. అంటే మీరు కంపెనీ మీకు ఉన్నది అవాస్తవం, మీకు డబ్బులు ఇచ్చింది అవాస్తవం, బాధితుల ఆరోపణలు అవాస్తవం, అడ్వకేట్ ఆరోపణలు అవాస్తవం, మొత్తం ఇదంతా అబద్ధాలే. వచ్చిన ప్రతి దాంట్లో ఏ విషయమైనా ఒక్క ప్రూఫ్ కావచ్చు, ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి ఆరోపణలు కావచ్చు, వాటి గురించి ఒక్క ప్రూఫ్ బయట పెట్టండి, నేను దాన్ని హాజరయ్యి నేను సమాధానం చాటింగ్. ఇప్పుడు మీరు శివ చౌహాన్ అంటే మీరు అడ్వకేట్ సుబ్బుతో మీరు చాటింగ్ చేశారు కదా? నాతో కాదు, ఆయనతో అసలు చాటింగ్ చేయలేదు, ఎవరైనా ఒక్కసారి మాట్లాడిన ఆయనతోని ఒక్కసారి కాల్ చేసి ఇలా పలానా వాళ్ళు అని చెప్పేసి మీ మీద ఇట్లా కేసు పెట్టడానికి ఇట్లా వచ్చారండి అని చెప్పేసి మా అక్క నన్ను కాల్ కలిపితే, నేను ఆ రోజు ఊరికి వెళ్ళేటప్పుడు కాల్ కలిపితే ఇట్లా సోన్సో అంట, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఎవరైతే రమావతి మధు తెలియదు అంటాడు కదా, మరి రమావతి అదే కంపెనీ గురించి తెలియదు అంటాడు కదా, మరి ఈ రమావతి మధు ఎవరండి? ఆ ఫోటోలో అతను ఎందుకు? మనకు సంబంధం లేని వ్యక్తి నాకు అప్రోచ్ అయ్యి ఒకసారి నార్మల్ గా థర్డ్ పర్సన్ నుంచి అప్రోచ్ అయ్యి, నేను వాసవి అనే ఫ్లాట్ ఏదైతే ఉందో అది మేము సేల్ చేయాలని చెప్పేసి సిన్స్ 2.5 years నుంచి మేము ట్రై చేస్తున్నాం. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అని నా దగ్గర ఉన్నాయి.
ఎంతో మందిని అడుక్కుంటున్నాము. వాసవిలో ఉండే వాళ్ళని మేము అడిగినాము ఇదిగోండి. 2 years బ్యాక్ అబ్బాయి. కూడా. సో అది సేల్ చేసుకోలేదు, స్టూడియో పర్పస్ అని చెప్పేసి చేసుకోవాలని చెప్పేసి మేము ఉన్నాము. సో ఇతను ఏదో మేము తీసుకుంటామని చెప్పేసి వచ్చి మేము ఉంటా అని చెప్పేసి 1 month అట్లా ఉన్నాడు దాంట్లో. 1 month కూడా లేడు ఆయన. ఏటో మామూలుగా నేను అంత నా వర్క్ నేను చూసుకుంటాను, నేను ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకుంటా అని చెప్పేసి 1 month ఉన్నాడు. తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఇట్లా ఏమో అయిందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిండు. సరే మేము అట్లా వెళ్ళిపోయిండు, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది కాబట్టి మనం వాసవి ఇప్పుడు ఏదైతే సేల్ చేద్దాం అనుకున్నా డబ్బులు ఇస్తేనే మనం ఏదైనా సేల్ చేస్తాం. దానికి సంబంధించి ఏం రాకపోతే మేమేం చేస్తాం? ఆయన ఆల్రెడీ సిఐడిలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏమనుంటే నిజాలు వాళ్ళే బయట పెడతారు కదా, పోలీసు వాళ్ళే బయట పెడతారు, సంస్థలు ఉన్నాయి. అలాంటి ఆధార్ ఇప్పుడు ఎవరైతే సుబ్బు లాయర్ అనేటోడు ఉన్నాడో ఇప్పుడు ఏదో పదాలు వాడి గలీజ్ పదాలు వాడి అవి చెప్పడానికి కూడా నాకు ఏదో అనీజీగా అనిపిస్తుంది. అలాంటి పదాలతోని ఆయన ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు. బాధితులు కూడా అలాంటి ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయరు. ఒక న్యాయవాది అయి ఉండి అకల్పితాలు ఏదైతే కల్పితాలు ఉన్నాయో ఆ కల్పితాలని అట్లా బయట పెట్టడం అవన్నీ అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను బాధితుల గురించి నువ్వు ఎట్లా కేసు పెట్టినా నాకు పర్లేదు, వాళ్ళ పెయిన్ వాళ్ళకు. బట్ ఒక న్యాయవాది అయి ఉండి అది పోలీస్ చట్టం ద్వారా తెలుసుకోకుండా ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది అని తెలుసుకోకుండా నన్ను బెదిరించింది, నన్ను ఇది చేసిందని చెప్పేసి వాళ్ళే పిలిపించారు. ఇప్పుడు మంగ్లీ గారు అడ్వకేట్ సుబ్బు ఫోన్ చేస్తే నన్ను టచ్ చేస్తే ఓ కేంద్ర మంత్రిని టచ్ చేసినట్టే చూసుకో అని బెదిరించడం అవాస్తవా? ఎందుకు ఫోన్ కట్ చేసిండు కదా? ఇప్పుడు కేంద్ర మంత్రి అంటంతో ఎందుకు ఫోన్ కట్ చేసిండు? ఆయన పేరు వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇంకొక విషయం మీకు చూపించాయి కదా, మంగ్లీ దాదాపుగా నాకు ఒక 20-30 సార్లు ఫోన్ చేసింది. 20-30 సార్లు ఫోన్ చేసి ఇదిగోండి ఆ ఫోన్ చేసింది. ఇవన్నీ కూడా ఆవిడ కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంటే నువ్వు నాకు ఎందుకు, వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ మీరు అసలే అడగట్లేదు. నీకు అతనికి సంబంధం లేనప్పుడు నువ్వు ఆ కంపెనీలో వాడితో పాటు ఏం చేస్తావు? బాధిత నేను అది అడిగే లోపే కట్ చేశాడు. సరే ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది ఏంటి అంటే అసలు మాకు ఏ కంపెనీ లేదు, మాకు ఏ వ్యాపారాలు లేవు, కేవలం షోలు చేసుకుంటాం, పేమెంట్లు తీసుకుంటాం, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, ఆయన ఫేమస్ కోసం చేస్తున్నాడు అనేది ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చేస్తున్న ఆరోపణ. సుబ్బు అనేటోడు గత 9 ఏళ్లుగా ఫేమస్. ఇంకొక విషయం, మనకి ఈ ఇంటర్వ్యూ ముందుగానే మీకు ఒక విషయం ఏం చెప్పా, ఏమండి కాల్లోకి ఇప్పుడు వాళ్ళని ఎవరిని కూడా తీసుకోవద్దు నా కాల్లో నా ఇంటర్వ్యూలో అని చెప్పా. నేను అనేది ఏంటంటే సుబ్బు గారు ఒక విషయం మీరు నాకు ఆఫ్లైన్ లో చెప్పారు. నా విషయం ఇప్పుడు నేను ఇందాక మీకు అది క్లారిటీగా చెప్పా. ఏమండి నేను మాట్లాడడం ఫోన్ చేస్తున్నారు. హలో హలో శివ గారు ఫోన్ కట్ చేశారు. కాల్స్ వస్తున్నాయి, రేపన్నా ఎదుంటన్నా ప్రెస్ మీట్ పెడతాము, నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీకు ఎటువంటి వ్యాపారాలు లేవని చెప్తున్నారు, బాధితులకు మీకు సంబంధం లేదని చెప్తున్నారు. ఆమె టార్గెట్ అలా ఒక్కటే, ఎలా ఎదగాలి, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి. ఇళయరాజా కావచ్చు, మన AR రెహమాన్ కావచ్చు, వాళ్ళతో వెళ్తుందనేది అందరు చూస్తున్నారు ఎట్లా వెళ్తుందనేది. అవన్నీ వాస్తవాలు. ఇప్పుడు అడ్వకేటే కనుక మీ మీద మాత్రం నెగటివ్ గా ఉండేటి ఏవైతే కావాలని టార్గెట్. ఇప్పుడు ఒకటండి, అడ్వకేట్ సుబ్బు గనక మీ పైన ఫేమస్ అవ్వాలని లేదా మీ మీద కావాలని ఆరోపణలు చేస్తే బాధితులంతా కూడా ఎందుకు వస్తారు? ఆయన మీద ఆల్రెడీ కేసు పెట్టడం జరిగిందండి, అది మాత్రం బయటికి రాలేదు. బాధితులు ఎందుకు వస్తారు అని అడుగుతున్నాను మిమ్మల్ని నేను. బాధితులు ఆయన వద్దకు ఎందుకు వస్తారు? బాధితులు ఎందుకు వస్తారు? మాకేం సంబంధం సార్? ఏమున్నా మేము చెప్తాం. మరి ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇంత ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా, ఇంత వైరల్ అవుతున్నా, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు బాధితులు అంటున్నారు, మీరు బాధితులు ఏమన్నా మా పేరు చెప్తున్నారు కదా? వాళ్ళకి తెలుసు, ఫోటోలు ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నారు. వాళ్ళని కలిసిన ఫోటోలు చూపిస్తున్నారు, వీడియోలు చూపిస్తున్నారు. ఆ మధు అనేట ఆయన డబ్బులు కౌంట్ చేసేది ఉన్నాయి సార్ మాతో. ఇప్పుడు మీరు కూడా ఫోటోస్ కౌంట్ చేసే డబ్బులు వాస్తవి అనే అపార్ట్మెంట్ అనేది కాదు, అది ఫేక్. అది ఆ ఫేక్ న్యూస్ తీసుకొచ్చి కావాలని స్ప్రెడ్ చేసి ఆమెని బ్లేమ్ చేస్తున్నారు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి, అభ్యంతరం. మరి మంగ్లీ గారు ఎందుకు ఇవన్నీ అబద్ధాలని అసత్యాలని నిరూపించే ప్రయత్నం చేయట్లేదు? లైట్ తీసుకుంటదండి, నేను ఎంత చెప్పినా. లైట్ అంటే కాదండి, ఇది కొన్ని వందల కావచ్చు సార్. శివ గారు కొన్ని 100 కోట్ల స్కామ్ అని బయట పెడుతున్నప్పుడు ఆమె అప్రతిష్ట పాలవుతుందన్నప్పుడు ఒక్కటి సార్, మేము తప్పు చేయనప్పుడు ఇప్పుడు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో పోలీస్ కేసు పెట్టిరు కదా, మేము ఏదన్నా ఉంటే అక్కడ చెప్పుకుంటాం, ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేసుకోండి అని చెప్తాం, అంతవరకు. ఇప్పుడు ఆ బాధితులకు ఇప్పుడు యాజ్ ఏ సెలబ్రిటీగా ఇలాంటి కాకులు ఇలాంటి ఎవరైతే ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో, ఈ చిల్లర అంతా స్ప్రెడ్ చేస్తూ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో
అవన్నీ లైట్ తీసుకుంటది. ఆమెకి ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉంది అది. నేనేమంటున్నానంటే అడ్వకేట్ను లైట్ తీసుకుంటున్నారు సరే, బాధితుల విషయం ఏంటి? ఈ సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదిగిన ఒక ప్రముఖ సింగర్గా బాధితులకి నేను చాట్ చేసిన బాధితులు ఎవరైతే మెసేజ్ చేశారో నాకు ఆ మెసేజ్ చాట్ లిస్ట్ వాళ్ళనే మీకు ఇవ్వమని చెప్పండి. నేను చాట్ చేసిన విషయాల్లో ఏవైనా లావాదేవీలు కావచ్చు, ఏదైనా ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా నేను హార్ష్ గా మాట్లాడిన విషయాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ లావాదేవీల గురించి ఫోటోస్ గురించి లేకపోతే నన్ను ఏమైనా అడిగిన వాళ్ళు ఇది అదని చెప్పేసి. ఇప్పుడు హార్డ్గా ర్యాష్గా మాట్లాడడం కాదండి, వాళ్ళు బాధితులతో కూడా మేము మాట్లాడినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మాకు మైక్రో ఫైనాన్స్ ద్వారా లేదా ప్లాట్లు కానీ లేదా షేర్స్ కానీ ఇతర సంస్థల ద్వారా అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి మా దగ్గర డబ్బులు వసూలు చేశారు. అది మంగ్లీ గారి నేతృత్వంలో మంగ్లీ గారికి తెలిసే జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళ ఆరోపణలు చేస్తే మేము ఎట్లా దానికి కారణం అవుతాం సార్? అది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళేసి మంగ్లీ గారు నాకు తెలుసు అని చెప్పేసి ఫోటో చూపించి నేను ఇట్లా వసూలు చేస్తున్నాను, ఇట్లా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి 10 లక్షల రూపాయలకి 10 లక్షల రూపాయలు వడ్డీ ఇస్తాను నేనని చెప్పేసి చెప్తే మీరు ఎట్లా నమ్మి ఇచ్చేస్తారండి? అది నమ్మివ్వడం కాదండి, వాళ్ళ ఆరోపణలే చేస్తున్నారు, వాళ్ళే అసత్యాలు. ఆరోపణలు చేస్తుంటే మీరు ఎందుకు దాన్ని ప్రూవ్ చేసుకోవట్లేదు? మీరు ఎందుకు సమాజం ముందు వచ్చి ఇవన్నీ తప్పుడు ఆరోపణలు మా ఎదుగుదల చెప్పాను కదా సార్, ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము అది అని చెప్పేసి ఆమె లైట్ తీసుకుంటే ప్రతిదీ ఇది లైట్ తీసుకునే అంశం కాదు కదా, సమాజంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. కొన్ని వందల మంది బాధితులుగా ఇప్పుడు మీ తండా నుంచి సర్దార్ అనే అతను, ప్రేమ్ అనే అతను, భీమ్రావ్ అనే అతను, రామ్ అనే అతను అడ్వకేట్ సుబ్బుకు కాల్ చేసి మేము కూడా బాధితులమే అని చెప్తున్నారంట. సార్ నేను ఒకటే చెప్తా వినండి సార్ ప్లీజ్, ఇది స్టాప్ చేయండి మొత్తము. తప్పు చేయలేదు, ఏమున్నా లీగల్ గా పోతున్నాము, లీగల్ గా పోయినాము ఆల్రెడీ 10 days బిఫోర్ కేసు పెట్టినాం ఆయన పైన. ఎవరైతే సుబ్బు అనేటోడు ఉన్నాడో ఆయన పైన కేసు పెట్టినాం. ఓకే, ఇది ఏమైనా ఉన్నా కూడా మేము లీగల్ గా పోతాం. ఇదంతా మేము అట్లా అవసరం లేదు, మాకు అదంతా అవసరం లేదు. మీడియా కావచ్చు, అది అన్నెసెసరీ థింగ్స్ అన్ని మాకు అనవసరం. ఆమె తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు, ఏమున్నా కూడా లీగల్ గా పోతాం మేము అంతే. సరే, థ్యాంక్ యూ సార్. ఆడికి చూసారా, ఆడ కనీస గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఇప్పుడు అంటే అట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. బాధితులందరూ నెత్తేనూరి బాదుకొని అయ్యా బాబు ఇదిగో ఇది చేశారని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తున్నారు. ఈ ఎవడైతే ఇప్పుడు మాట్లాడిన శివ చౌహాన్ ఉండో వాడు డైరెక్ట్గా బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ బాధితులతో ఫోటో దిగిండు, బాధితులతో తిరిగిండు, పెట్టుబడులు పెట్టిండు. నేను ఫోటోలు చూపించా కదా ఇప్పుడు. ఇవన్నీ మీరు అడగాల్సింది. మరి మీ ఎవరో నీకు తెలియనప్పుడు బాధితులతో బాధితులతో నేను చాట్ చేసి చూడమన్నారు కదా. అదే చెప్తున్నాడు, బాధితులతో నేను అగౌరవంగా మాట్లాడలేదు, రాజకీయంగా మాట్లాడలేదు అని చెప్తున్నాడు. అసలు మీకేం సంబంధం ఏంటంటే ఎవరో సెల్ఫీలు దిగారు మాతోని, ఎవరో ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం అంటున్నాను. ఏమంటుందంటే బాధితులకి వీళ్ళ నెంబర్ ఎట్లా తెలుసు, వీళ్ళు బాధితులకి ఎట్లా తెలుసు? ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకుందాం, బాధితులకి శివ చౌహాన్ అనేటోడు ఎలా తెలుసు? వాళ్ళతో ట్రావెల్ అయితేనే కదా. తను కూడా ఇప్పుడే 2 మాటలు మాట్లాడుతున్నాడు. రేపు ఎల్లుండి మీడియా అడ్రస్ చేస్తామంటున్నారు, మళ్ళీ ఇప్పుడు మేము మీడియాకు రాము, ఏదైనా ఉంటే లీగల్ గా చూసుకుంటాం. మళ్ళీ సింపుల్ మేము చాలా ఏంటి మా అక్క చాలా ఇవన్నీ లైట్ తీసుకునే ఆమె 4 గంటలు కూర్చొని నన్ను బ్రతిలాడాల్సిన అవసరం ఉంది, 100 సార్లు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా ఏంటంటే వీళ్ళు దీంట్లో డైరెక్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ శివ చౌహాన్ అనే అబ్బాయి ఉండో తను 30 లక్షలు డైరెక్ట్గా ఒక బాధితుడి దగ్గర తీసుకుండు. అతను మీ కాల్లోకి తీసుకోమంటే ఇప్పుడు నేను కాల్లోకి తీసుకోండి కాల్లో. ఇప్పుడు ఎవరైతే ఈ శివ చౌహాన్ అనే అబ్బాయి ఉన్నాడో అతను 30 లక్షల రూపాయలు తీసుకుండు. మీరేం మాట్లాడకండి, నేను మాట్లాడతా. ఏం పేరు ఆయన పేరు? మధుసూదన్ రెడ్డి ఫోన్ చేస్తాడు. ఓకేనా? హలో మధుసూదన్ రెడ్డి గారు, నేను సిగ్నేచర్ స్టూడియోలో ఉన్నా. మీతో యాంకర్ మురళీకృష్ణ గారు మాట్లాడతారట. ఆయన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఆన్సర్ చేయండి. ఇదిగోండి. హలో మధుసూదన్ రెడ్డి గారు, నమస్తే అండి. ఎక్కడండి మీది? కర్నూలు. ఓకే, రాయలసీమలో ఎక్కడ? కర్నూలులో. ఓకే. ఇప్పుడు ఈ మంగ్లీ గారి వివాదం ఏదైతే 150 కోట్ల స్కామ్, 200 స్కామ్ అని ఏదైతే ఇది ఆరోపణలు వస్తున్నాయో, అడ్వకేట్ సుబ్బు గారు మీకు మీ వైపు ఉండి పోరాటం చేస్తున్నారో అది వాస్తవమేనా? 100% వాస్తవం సార్. అది మీరు ఏమి ఇన్వెస్ట్ చేశారు మంగ్లీ గారి సంస్థలో? మేము మొత్తం 2.5 కోట్లు చేస్తాం సార్ ఇక్కడ కర్నూలు నుంచి. 2.5 కోట్లు? 2.5 కోట్లు, 2,70,00,000. అంటే వాళ్ళు ఏమి ఆశగా చూపెట్టి లేకపోతే ఏం హామీ ఇచ్చి మీరు 2.5 కోట్లు కట్టించుకున్నారు?
మా కర్నూలు పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ చూపిస్తున్నారు సార్ మాకు. సిమెంట్ ఫ్యాక్టరీ. ఇంకా అక్కడ హాస్పిటల్, స్పా సెంటర్, పబ్బు అవన్నీ ఉన్నాయని చెప్పి చూపించారు అనమాట. ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా అన్ని ప్రతి ఒక్క మీటింగ్, ప్రతి ఒక్క వర్క్ వచ్చాడు, ప్రతి ఒక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ కి వచ్చాడు అనమాట. వాళ్ళ తమ్ముడు ఎవరు? శివ చౌహాన్ గారు. ఓకే. వచ్చి ఇట్లా మాతో పెట్టుబడులు పెట్టండి, ఇట్లా మధు ఉంటాడు, రమావత్ మధు ఉంటాడు, మీరు ఇక్కడ పెట్టారు, మీ ఒకప్పుడు మీతో కూడా వర్క్ చేశాడు కదా, మీతో పాటు ఇప్పుడు కోర్టులు సంపాదిస్తాడు, మాతో పాటు మేము బ్యాక్ అండ్ కూడా నడిపిస్తుంటాం, రమావత్ మధు కలెక్షన్ చేస్తున్నాడు, మీకు 100% భయం ఏమి ఉండదు, 100% పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పినాడు అనమాట. మీ కర్నూలు పక్కనే సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది, ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మీ జీవితాలు మారుతాయి, మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి మాతో డబ్బులు తీసుకున్నారు సార్. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే పబ్ ఉంటే, లేకపోతే ఇంకోటి స్పా ఉంటే, ఇంకోటి ఉంటే, దాంట్లో మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమన్నారా? అవి రావడం వల్ల ఇంకా మీకు ల్యాండ్ లో పెట్టమన్నారా? ఏంటి క్లారిటీ ఇవ్వండి. ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు, ఒక పార్ట్నర్ గా మాతో పాటు పార్ట్నర్ గా ఉంటారు. ప్లస్ మళ్ళీ ఫస్ట్ కొంచెం అమౌంట్ ఇచ్చాము, దాని తర్వాత మేము ల్యాండ్ ఇస్తాం మీకు షూరిటీగా, ఎక్కువ రిటర్న్స్ చేయండి అని చెప్పి మేము ఎక్కువగా ల్యాండ్ ఇస్తున్నారు కదా, ఇంకా మంగ్లీ వారు ఇంకా సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు మనం పార్ట్నర్ ఉంటామని చెప్పి మేమంతా ఇన్వాల్వ్ అయినాం సార్. అప్పుడు మేము అసలు ఇక్కడ 150 మంది ఉన్నాం సార్ మాతో పాటు. అయితే ఏం జరిగింది మరి? ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు, మీరు ఇచ్చినట్టు మీ మధ్యలో జరిగిన ఒప్పందం ప్రకారం ఏమన్నా జరగలేదా? వాళ్ళు చెప్పారు సార్, ఫస్ట్ రమావత్ మధు అనే పర్సన్ ఒకప్పుడు మాతో పాటు కంపెనీలో పనిచేశారు సార్. అతను మీతో పాటు పనిచేశాడు, 2021లో పనిచేశాడు అనమాట. నేను టీమ్ లీడర్ ఉంటుంది సార్ అప్పుడు అక్కడ, అగ్రికల్చర్ మన హెల్త్ డిపార్ట్మెంట్ అనమాట. అప్పుడు చేస్తూ మళ్ళీ 2021లో రిజైన్ చేసిపోయినాడు అనమాట పిల్లడు. మళ్ళీ 2025 జనవరిలో మా కర్నూలుకి వచ్చారు సార్. అతను కర్నూలుకి వచ్చి ఇట్లా ఫార్చూనర్ కార్లు తీసుకొచ్చి రిసార్ట్ లో హోటల్ బుక్ చేశాడు. చేసి ఇట్లా నేను మంగ్లీ వాళ్ళతో బిజినెస్ టైప్ లో ఉన్నా, వాళ్ళ సిస్టర్ ని కూడా నేను చేసుకుంటున్నా, అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుంది, మీరు కూడా అందరు రావాల్సింది, దాంతో పాటు మీరు చేస్తున్న వర్క్ లో మీకు గ్రోత్ లేదు, ఇప్పుడు మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మనకి మంగ్లీ వాళ్ళు ఉన్నారు, నేనున్నా, మేము చూసుకుంటామని చెప్పి చెప్పారు సార్. అప్పుడు స్టార్టింగ్ లో మేము నమ్మలేదు సార్, మేము మంగ్లీ వాళ్ళు అంటే నమ్మలేదు. తర్వాత వాళ్ళ తమ్ముడు అన్నిటి బిజినెస్ ఏరియాలకు వచ్చేవాడు అనమాట. ఇంకా మంగ్లీ వాళ్ళతో దిగిన ఫోటోలు, వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్ళాం, మేము కూడా వెళ్ళాం, 5-6 సార్లు వెళ్ళాం. అంటే అప్పుడు మేము ఇంకా నిజంగా వీళ్ళతో పాటు మంగ్లీ అని చెప్పి చూసాం అనమాట. చూసి అప్పుడు నమ్మి పెట్టేశాం సార్. అప్పుడు ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిందా, లేకపోతే ఏంటి మీ ఇప్పుడు ఆరోపణ? ఫస్ట్ వాళ్ళు కొద్దిగా పెట్టినప్పుడు అమౌంట్ ఇచ్చినారు సార్ కొంచెం వరకు, తర్వాత ల్యాండ్ ఇస్తా అని చెప్పి ఎక్కువ తీసుకొని ఇంకా క్లోజ్ చేశారనమాట. క్లోజ్ చేసి ఇప్పుడు రమావత్ మధు కేసు అయింది సార్ అతని మీద. అంటే ఇప్పుడు మీకు ల్యాండ్ ఇవ్వలేదు, మీరు ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదా? మాకు అసలు లాభాలు ఏముంది, మేము పెట్టిన డబ్బులు ఇవ్వమంటే కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు ఏమంటున్నాడు రమావత్ మధు, ఏమంటున్నాడు శివ చౌహాన్ ఏమంటున్నాడు? వాళ్ళు ఇప్పుడు రమావత్ మధు కులం కాడి వాడుకుంటున్నారు సార్. ఇట్లా మీరు ఇట్లా నా మీద డబ్బులు అడిగాక మీ మీద నేను కేసు చేస్తా, మీరు నా మీద పెట్టా, నేను డబ్బులు ఇచ్చి 15 రోజులకి బయలు ఇప్పించుకుంటా. మంగ్లీ గారిని సంప్రదించారా మీరు? అడిగినాం సార్, మనకి రెస్పాన్స్ అవ్వట్లేదు సార్. అప్పుడే రెస్పాన్స్ అవ్వట్లేదు. వాళ్ళ తమ్ముతో నేను ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసిన, వాళ్ళు ఏమన్నారంటే మీరు మీడియా దగ్గరికి ఎందుకు పోయినారు, డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదా అని అన్నాడు వాళ్ళ తమ్ముడు. మొత్తం వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది సార్. మా దగ్గర అంతా ఎవిడెన్స్ ఉంది, మా జనాలు కూడా చెప్తారు అనమాట. ఓకే. ఒక రీసార్ట్ పార్టీలో 50 నుంచి 100 మంది మేము కూర్చున్నాం సార్. అక్కడ రామావత్ మధు అందరి ముందు చెప్పినాడు, నేను వాళ్ళ చెల్లెని చేసుకోబోతున్నాను అని చెప్పి ఆ నెంబర్ చూపించినాడు, ఆ ఫోటోలు కూడా చూపించినాడు. మేము ఇంకా అందరూ నమ్మేసి పెట్టేశాం సార్. అక్కడ చాలా అంతా ప్యూర్ పీపుల్ సార్ ఇక్కడ ఉండేదంతా. అందరు ఇట్లా రోడ్ల మీద ఉన్నాం సార్, ఫ్యామిలీస్ మొత్తం. దీనికి మాకు న్యాయం చేస్తారని చెప్పి సుబ్బు సార్ నమ్మిన కొంచెం చాలా వరకు పోరాడుతున్నాడు సార్ కూడా. కానీ ఇవరకు లైవ్ లోకి తీసుకుంటే వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ మాట్లాడి సుబ్బు అనే అడ్వకేట్ ఫేమస్ కావడం కోసం చేస్తున్నాడు, ఎటువంటి ఆరోపణలో ఆయన చేసే ఆరోపణలో కానీ ఎటువంటి వాస్తవం లేదు, బాధితులు కూడా ఏం ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు, మాకు ఏం సంబంధం లేదు, అసలు మా కంపెనీ లేదని చెప్తున్నాడు. సంబంధం లేకుంటే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినారు సార్, నా కార్లో వచ్చినారు సార్, లంచ్ చేసినాము, టెంపుల్ కి వెళ్ళాము, ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా కంపౌండ్ కట్టి వచ్చినాడు, దీనిలో బాగా రిటర్న్స్ వస్తాయి, మీరు చేయొచ్చు, 100% చేయొచ్చు అని చెప్పాడు. నాతో కొంచెం చెప్తే అబద్ధం సార్, నాతో పాటు ఉన్న 20 మందికి చెప్పినాడు. అక్కడ ఇంకా దేవరకొండ ఉంది కదా సార్, కొండమల్లపల్లి ఆఫీస్ ఓపెనింగ్ కూడా వచ్చాడు అతను. ఓకే. మేము నార్మల్ పీపుల్ సార్, మాతో ఏం అవసరం అవుతుంది, మాకు అసలు ఎట్లా పరిచయం అవుతాను, రమావత్ మధు నుంచే కదా పరిచయం. మీరు అడ్వకేట్ సుబ్బును ఎట్లా సంప్రదించారు? మాకు ఒక లీడర్ ఉన్నారు సార్ ఇక్కడ, ఆ లీడర్ ని పట్టుకొని పోతే సుబ్బు సార్ ని పరిచయం చేశారు అనమాట. మేము ఇంకా సుబ్బు సార్ దగ్గర పోయి మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి మొత్తం కూర్చున్నాము. మాతో పాటు ఇప్పుడు పోరాడుతున్నాం అనమాట. ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం బాధితులు? మొత్తం 130 మంది ఉన్నారు సార్. 130 మంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాకు న్యాయం చేయండి సార్. ఓకే. సో ఇది అడ్వకేట్ సుబ్బు గారు చేస్తున్నటువంటి పోరాటంలో, బాధితుల పక్షాన చేస్తున్నటువంటి పోరాటంలో
న్యాయం ఉందని, ధర్మం ఉందని, అది నిజంగా జరిగిందనేది కొంతవరకైతే మనకు అనిపిస్తూ ఉన్నది. కొంతవరకు అనేది కాదు, బాధితులతో మాట్లాడిన దాన్ని బట్టి, అడ్వకేట్ సుబ్బు గారు చూపించినటువంటి ఆధారాలను బట్టి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇకనైనా మంగ్లీ గారి ప్రమేయంతో జరిగినటువంటి ఈ స్కామ్లో లేదా ఈ అవినీతిలో భాగస్వాములైన వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేదా ఇతరులు కానీ తక్షణమే స్పందించి బాధితులకు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసి మీ యొక్క హుందాతనాన్ని కాపాడుకుంటారని, మీ యొక్క క్రెడిబిలిటీని కాపాడుకుంటారని విశ్వసిస్తూ, ఒకవేళ ఇవన్నీ తప్పుడు ఆరోపణలే కావాలనే చేస్తున్నారనే ఒక ఆరోపణల నేపథ్యంలో మీరు ప్రజల ముందుకు రండి, మీడియా ముఖంగా మాట్లాడండి, వాళ్ళు చూపెట్టిన వాటికి, వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు సమాధానాలు ఇవ్వండి. అవి కాకుండా మాకు సంబంధం లేదని తప్పించుకుంటే మాత్రం సమాజంలో ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఖచ్చితంగా బాధితుల పక్షాన అడ్వకేట్ సుబ్బుతో పాటు సమాజంలోని మీడియా సంస్థలు కూడా ఉంటుందని స్పష్టం చేస్తూ థ్యాంక్ యూ.